హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రూపాయి ఖర్చు లేని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. వర్షాకాలంలో అయితే మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. అది ఏంటి, ఎలా యూస్ చేయాలి, అదన్నిటి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నానండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే ఫ్రెండ్స్, నేను చాలా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బూడిద యూజెస్ గురించి. బూడిద అనగానే మీరు వెళ్ళిపోకండి, అదే నాకు తెలుసు ఇవన్నీ అనుకుంటూ. ఈ వీడియోలో నేను ఇంతవరకు చెప్పలేని కొన్ని టిప్స్ మీకు చెప్పబోతున్నాను. దాన్ని చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, ఓకేనా? సరే, ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. నేను బూడిద గురించి వీడియో చేసినప్పుడు అక్క ఇది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా నేను టిప్స్ చెప్తాను, అంటే ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా బూడిద ఎలా యూస్ చేస్తాను నేను నా గార్డెనింగ్ అని చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ నేను కలెక్ట్ చేసుకున్న బూడిద. ఎప్పుడే కానివ్వండి, బూడిదని మనం అప్పటికప్పుడు ఫ్రెష్ వాడకూడదు. కనీసం ఒక వారం 10 రోజులైనా అది చల్లగా అవటానికి వదలాలి. ఇటువంటి పాతదైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే దీంట్లో సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ బూడిదలో పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇంకా మొక్కలకి కావాల్సిన బోలెడ్ మినరల్స్ కూడా ఈ బూడిదలో ఉంటుంది. దీన్ని మనం సరైన పద్ధతిలో మొక్కలకి వాడితే కనుక మన మొక్కలకు ఎక్కువ మనకు రిజల్ట్ వస్తుంది. ఇంకా మీకు బొగ్గు గురించి కూడా చాలా విశేషాలు ఉన్నాయి. అంటే మొక్కలకి ఎట్లా వాడాలి, దీనివల్ల ఏంటి లాభాలు అని చాలా గుణాలు ఉన్నాయి దీంట్లో కూడా. అది నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బొగ్గుల గురించి, చార్కోల్ అంటారు కదా, దాని గురించి. ఈరోజు ఓన్లీ బూడిద గురించి మాత్రమే తెలుసుకుందాం. బూడిదలో చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి మన కట్టెల్ని కాల్చిన తర్వాత వస్తుంది కదా, ఆ బూడిద ఉంటుంది. తర్వాత ఈ ఆవు పిడకల్ని దాన్ని కాల్చిన తర్వాత వస్తే విభూతి, దాని గుణాలు వేరే ఉంటుంది. వేరే వేరే రకమైన బూడిదకి వేరే వేరే గుణం ఉంటుంది. మనం ఇక్కడ వుడ్ డాష్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే వుడ్ డాష్ అంటే ఇది కట్టెలు కాల్చిన తర్వాత వచ్చే బూడిద, ఇంకా ప్లస్ బొగ్గులు కూడా ఉంటుంది బూడిదకి, ఓకేనా? దీన్ని మనం ఈ వర్షాకాలంలో మొక్కలకి ఎందుకు వేయాలంటే, వర్షం ఆగకుండా రావడం వల్ల చాలా మొక్కల్లో ఎలాగుంటుందంటే ఆకులన్నీ డల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, ఇది నా దొండ మొక్క అండి. మంచి తీగ సాగింది, కానీ అక్కడక్కడ పూలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. కానీ వర్షాకాలము దీనికి సీజన్, అంటే మంచిగా కాయలు వచ్చే సీజన్లో ఇది ఇలా డల్లుగా ఉందంటే దీనికి పోషక లోపం ఉందని మనకు తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే తీగలు సాగుతుంది, పూలు అవుతుంది, మంచిగా ఉంది మన మొక్కలు అనుకుంటారు. అలా కాదు ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ ఆకులో కూడా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. డల్గా ఉంటుంది, థిక్ గ్రీన్ కాకుండా కాస్త లైట్ గ్రీన్లో వస్తుంది. చూడండి, పక్కన బచ్చలలో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంటే దీనికి రీజన్ ఏంటంటే, మనం మొక్కలు నాటేటప్పుడు మట్టిలో బోలెడు ఎరువులు వేసి ఉంటాము, కానీ అది వర్షానికి ఏమవుతుందంటే నీళ్ళలో కరిగి డ్రైనేజీల్లో వెళ్ళిపోతుంది. దీనివల్ల దాని పోషక లోపం ఉంటుంది. అంటే వారం 10 రోజు ఆగకుండా వర్షం వచ్చి తర్వాత అది 1-2 రోజులు అంటే ఎండ వస్తే మొక్కలు మొత్తం కంప్లీట్గా డల్ అయిపోతుంది. అటువంటప్పుడు మనం ఈ మొక్కలకి బూడిద వేయడం వల్ల దానికి చాలా మంచిగా ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మంచి చక్కగా చిగుళ్ళు వచ్చి ఎక్కువ పూలు వస్తుంది. నేను ఈరోజు ఇందులో వాడి చూపిస్తాను నేను మీకు. తర్వాత మీకు ఒక 15-20 డేస్ తర్వాత రిజల్ట్ కూడా మీకు అప్డేట్ ఇస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది. చూడండి, దీనికి బూడిద ఏమన్నాను కదా అనేసి ఒక బుట్ట మనం దానికి వేయకూడదు, అంటే ఎక్కువ వేయకూడదు. 1-2 పిడికెడు మాత్రమే వేయాలి. ఇంకొకటి, ఈ బూడిదని సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాడాలి. ఇది మంచి ఫర్టిలైజర్స్ కదా అని మనం ఎప్పుడూ వాడకూడదు. అంటే కనీసం దానికి ఒక 6 నెలల 3 నెలలైనా డిఫరెన్స్ ఉండాలి కనీసం. ఆ సంవత్సరానికి ఒకసారి మట్టిలో కలిపి వాడితే ఇంకా చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొక్కలకి ప్లస్ చేసేది కన్నా మైనస్ చేస్తుంది, అంటే మంచి చేసేది కన్నా చెడు కూడా చేస్తూ ఉంటుంది బూడిద. అంటే మట్టిలో ఏమైనా
అంటే అన్ని దానికి ఉండాల్సిన సత్వాలన్నీ ఉన్నప్పుడు మనం నేను చెప్పాను కదా, వేరే వాళ్ళు ఎవరో చెప్పారు కదా అని మీరు మీ మట్టికి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ మట్టి ఇంకా ఆల్కలీన్గా అలా వచ్చి అది సరిగా పని చేయదు. సో దాని మీకు మొక్కల్లో తేడా కనిపించినప్పుడు ఇది వాడండి. చూడండి, ఇది ఆకాకర నేను దుంప తీసుకొచ్చి నాటినప్పుడు వీడియో చేసి చూపించాను కదా, చూడండి అందులో ఇప్పుడు పిందెలు అవుతుంది. ఇంకా ఇది ఫిమేల్ ఫ్లవర్ వచ్చింది చూడండి. కానీ దీనికి పాలినేషన్ అవ్వలేదు. ఎందుకంటే మేల్ ఫ్లవర్ ఇది పూసినప్పుడు మేల్ ఫ్లవర్ రాలేదు. కానీ మేల్ ఫ్లవర్ అయితే మొగ్గలన్నీ ఉన్నాయి. అంటే దీంట్లో ఆడ మగ రెండు ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. చాలా మంది నన్ను ఆ వీడియో చేసినప్పుడు అడిగారు, అక్క ఎట్లా తెప్పించుకోవాలని. నేను ఆ వీడియోలో మీకు వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చాను కదా, అక్కడికి ఫోన్ చేసి కనుక్కొని మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. కాస్త తొందరగా ఆర్డర్ ఇచ్చుకోండి. ఎందుకంటే మరీ లేట్ అయిపోతే మీకు ఈ సంవత్సరానికి కాయలు రావడం చాలా ఇదైపోతుంది, లేట్ అయిపోతుంది. ఓకేనా, కాస్త త్వరగా ఆర్డర్ ఇచ్చుకోండి. ఓకే, సరే. చూడండి ఇక్కడ కూడా దీని ఆకులో కూడా డిఫరెన్స్ వస్తుంది చూడండి. కొన్ని ఆకులు కాస్త ముడతలాగా కనిపిస్తుంది, కొన్ని ఆకులు లైట్ కలర్గా వచ్చింది. అంటే నేను చెప్పాను కదా, ఇది నాటిన తర్వాత లాస్ట్ వీక్ మొత్తం ఫుల్ రెయిన్ వచ్చింది. వర్షం రావడం వల్ల మొక్కలో తేడా కనిపించింది. అందుకే దీన్ని కూడా నేను వాడతాను, ఇది బూడిద వాడతాను. ఈ బూడిదని ఎటువంటి మొక్కలకి వాడాలి అంటే పూలు వచ్చే మొక్కలకి వాడాలి. అంటే అది కూరగాయలు కావచ్చు, లేకపోతే నార్మల్ పూలు కావచ్చు. అదే ఆకుకూరలు పెంచుకోవాలనుకున్నప్పుడు అంటే మెంతు కూరలు కానీ, లేకపోతే పాలక్ కానీ, బచ్చలి కానీ, ఇటువంటి దానికి ఇది వాడకూడదు. ఆకుకూరలకి ఎప్పుడు ఈ పొటాషియం ఎక్కువ ఉన్నది వాడకూడదు. దానికి నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్స్ వాడాలి. నైట్రోజన్ ఎందులో ఉంటుందని మీకు సాధారణంగా గార్డెనర్స్ అందరికీ తెలుసు. లేకపోతే మీకు తెలియదు అనుకుంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పంటే నేను నెక్స్ట్ మీకోసం వీడియో చేసి పెడతాను. ఓకేనా, సరే. చూడండి, ఇప్పుడు నేను దొండకి వేసాను, కాకరకి వేసాను. అలాగే నా దగ్గర ఉన్న చాలా మొక్కలు డిఫరెన్స్ వచ్చిన మొక్కలకి అన్నిటికీ నేను ఇది వాడడం జరిగింది. ఇది డైరెక్ట్గా నేను బూడిదని వేసాను. అందులో కొద్దిగా బొగ్గు కూడా అందులో మిక్స్ ఉంటే నేనేం తీయలేదు, ఒకరికి అలాగే వాడాను. ఇంకొకటి ఈజీ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మనం బూడిద వాడితే కొద్దిగా స్లోగా మనకు రిజల్ట్ దొరుకుతుంది. అంటే ఒక 15 నుంచి 20 డేస్ టైం పడుతుంది. అదే లేదు మనకు తొందరగా రిజల్ట్ కావాలి అనుకుంటే ఒక 2-3 గుప్పెళ్ళు బూడిద తీసుకొని దానికి నీళ్ళు వేసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఒక రోజు పెట్టండి, ఒక 24 అవర్స్ పెట్టండి. మధ్య మధ్యలో 2-3 సార్లు దాన్ని మిక్స్ చేసి పెట్టండి. తర్వాత నెక్స్ట్ డే దాన్ని బాగా ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేయండి మొక్కల మీద. అప్పుడు మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఈ బొగ్గులన్నీ తీసి పెడితే మనం అడేనియం కానీ ఇటువంటి మొక్కలకు వాడటానికి బాగా యూజ్ అవుతుంది బొగ్గులు. వేరే మొక్కలు కూడా వాడచ్చు, వాడకూడదని ఏం లేదు. ఇప్పుడు మీకు బూడిద ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. సారీ ఫ్రెండ్స్, ఇది బూడిద ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉందండి. 2-3 కేజీలు తెప్పించుకోవచ్చు. నేను మా మీషోలో చూశాను, అమెజాన్లో చూశాను. బూడిద మీకు వుడ్ యాష్ మీకు దొరుకుతుంది, తెప్పించుకోవచ్చు. లేదు ఇంకా కొద్దిగా పల్లెటూరు సైడ్లో ఉన్నారంటే ఎలాగో పొయ్యి మీద వంట చేసేవాళ్ళు దొరికితే అక్కడి నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు హోమం ఏదైనా మీ దగ్గర గుడిలో ఏదైనా హోమం జరిగితే అక్కడి నుంచి కూడా కలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇది చూడండి, బ్రింజాల్ అంటే వంగ మొక్క చూడండి. కొన్ని ఆకులైతే బాగా గ్రీన్గా ఉంది, పూలన్నీ అవుతుంది, మొగ్గలన్నీ వచ్చింది. కానీ కొన్ని ఆకులు డిఫరెన్స్ చూసారా మీరు? ఇది చూడండి, ఏదో కాల్చేసినట్టుగా, ఏదో దాని రసం మొత్తం పిండేసినట్టుగా ఉంది చూడండి. అంటే మొత్తం కలర్ ఎట్లాగుంది మీకు చూపించడానికి కోసమని ఆకులు తీయలేదు నేను. నార్మల్గా అయితే ఆకులు తీసేసేదాన్ని. అటువంటి మొక్కలకి మనం ఈ బూడిద నీళ్లు కానీ, లేకపోతే ఈ బూడిద డైరెక్ట్ బూడిదని కానీ మనం ఇవ్వచ్చు. అంటే మంచిగా పనిచేస్తుంది. అలాగే పూల మొక్కలు కూడా వాడచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, కనకాంబరాలకైతే చాలా బాగా పనిచేస్తుంది. మీ దగ్గర కనకాంబరం మొక్క ఉంటే, దొండ మొక్క ఉంటే, బ్రింజాల్ ఉంటే, బెండ ఉంటే, టొమాటో ఉంటే, ఇటువంటి అన్నిటికీ మీరు వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ వాడకండి. ఆ మొక్క సైజు, పాట్ సైజు చూసుకొని వాడండి. సంవత్సరానికి ఒకసారి కొత్తగా మనం పాటింగ్ చేసేటప్పుడు దానికి మిక్స్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే మధ్యలో ఇట్లా ఒకసారి వేస్తే, వర్షాకాలంలో వేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియోలో చెప్పాలనుకున్న మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఒకసారి ఈ వీడియో ఏమైనా నచ్చితే దయచేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. బై బై, టేక్ కేర్.